హాయ్ అండి. ఈరోజు కోనసీమలోని లోకల్ రోడ్స్ చూద్దామండి. ఇక్కడ చిన్న చిన్న పల్లెటూరులు చాలా ఉంటాయండి. ఈ రోడ్డంతా కొబ్బరి చెట్లు, మరో పక్కన పచ్చని చేలు చాలా బావుంటుంది. మనం ఈ రోడ్డే జర్నీ చేస్తూ ఉంటుంటే చాలా చల్లగాలొస్తుందండి. చాలా బావుంటుందది. ఇక్కడ గ్రీనరీ కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఇక్కడ వెడ్డింగ్ షూట్స్ అయ్యి జరుగుతూ ఉంటున్నాయి. మనం ఎక్కువ కేరళ అక్కడ బావుంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాము. కానీ ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలానే ఉంటుంది. మనము ఇలా వీడియోలో కన్నా డైరెక్ట్‌గా చూస్తే ఇంకా చాలా కనిపిస్తుందండి. మంచి గాలొస్తుంది. చల్లగా ఉంటుంది. వేసవికాలం కూడా చాలా బావుంటుంది ఇక్కడ జర్నీ ఇదంతా. ఇంతకుముందు మన కోనసీమ అందాలు ఎవరికీ తెలిసేవి కాదండి. ఈ గోదావరి సైడు ఈ అందాలన్నీ ఎవరు అంత పట్టించుకునేవారు కాదు. ఈ ఫోన్‌ల మహత్యం అందరికీ తెలుస్తూ ఉన్నాయి. ఎక్కడేమున్నది, మన సైడ్ కూడా చాలా విజిట్ చేయాల్సిన ప్లేసులు చాలా ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు ఇలా చూడ్డానికి కూడా చాలామంది యూట్యూబర్స్ వస్తూ ఉన్నారిప్పుడు. మనకిప్పుడు చాలా ఎక్కువ మన గోదావరి వీడియోస్ అన్నీ పాపులర్ అవుతున్నాయండి. ఇంతకుముందు కేరళలోవే ఇలా వీడియోస్ ఉన్నాయి. ఇలా ఇలా ఇంత బావుంటుంది. ఇంత బ్యూటిఫుల్‌గా ఉంటుంది లొకేషన్. ఇవన్నీ మనకి ఈ ఫోన్‌లో చూస్తేనే తెలిసింది. ఇప్పుడు మన గోదావరి సైడ్ ఉన్నయి కూడా ఇప్పుడు చాలామంది యూట్యూబ్‌లో పెట్టడము, ఇవన్నీ ఇలా రావటము వీడియోస్ అన్నీని చాలా కనిపిస్తున్నాయండి. మన గోదావరి సైడ్ అందాలు ఇంకా ఇలాంటి వీడియోస్ అన్నీ మీకు కావాలి అంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఆల్.